హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం. భారతదేశంలో జాతర పరంగా ఎక్కడా లేనంత వైభవంగా తిరుపతి గంగ జాతరను జరిపిస్తారు. ఇక్కడ భక్తులే అమ్మవారిని పచ్చిబూతులు తిడతారు. అంతేకాకుండా తిరుపతిలో ఆ 7 రోజుల జాతర సమయంలో ప్రజలు రకరకాల వేషాలు వేసుకుంటారు. అబ్బాయిలు అమ్మాయిల లంగా ఓని చీర విగ్గు పెట్టుకొని తిరుగుతారు. అలా ఎందుకు చేస్తారు? సాధారణంగా గ్రామ దేవతలకు విగ్రహ రూపం ఉండాలని కానీ ఆలయం ఉండాలని కానీ ఎక్కడా నియమం లేదు. చిన్న రాళ్ళకి పసుపు కుంకుమ పూసి వాటిని గ్రామ దేవతలుగా కొలిచి ఏ చెట్టు కిందనో చెరువు కట్ట మీదనో తూర్పు ముఖంగా నెలకొల్పబడి ఉంటారు. చెట్ల కిందనే గ్రామ దేవతలను ఎందుకు నెలకొల్పుతారంటే ఆది మానవుల కాలం నుండే గ్రామ దేవతలను ఆరాధించేవారు. అప్పట్లో వారికి నివాసాలుగా చెట్లే ఉండేవి కాబట్టి ఇప్పటికీ చాలా చోట్ల గ్రామ దేవతలు చెట్ల కిందే పూజిస్తారు. గ్రామ దేవతలు ఒక ప్రాంతానికో లేదా ఒక కులానికో పరిమితమై ఆ తర్వాత ప్రాచుర్యం పొంది అన్ని ప్రాంతాల వారికి అన్ని కులాల వారికి పూజనీయులు అయ్యారు. అలా ప్రాచుర్యం పొందిన తిరుపతి గ్రామ దేవతే గంగమ్మ. రాయలసీమలో చాలా ప్రాంతాల్లో కూడా ఆమె గ్రామ దేవతగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామివారి చెల్లిగా ఎందుకు కొలుస్తారన్న విషయాలు మనం పార్ట్ 1లో చెప్పుకున్నాం కదా. గంగమ్మని భక్తులు ఎందుకు పచ్చిబూతులు తిడతారో తెలుసుకోవాలంటే గంగమ్మ కథ గురించి తెలుసుకోవాలి. గంగమ్మ కథ గురించి తెలుసుకోవాలంటే చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి, కానీ ముఖ్యమైనదిగా భావించే కథను గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తిరుపతిలో 2 గంగమ్మలు ఉన్నారు. ఒకరు తాళ్లపాక గంగమ్మ, ఆమెని పెద్ద గంగమ్మ అని కూడా అంటారు. మరొకరు తాతయ్య గుంట గంగమ్మ, ఆమెని చిన్న గంగమ్మ అంటారు. మొదట తాతయ్య గుంట గంగమ్మకి ఆలయం ఉండేది కాదు. తాళ్లపాక గంగమ్మ కూడా ఒక వేప చెట్టు కిందనే ఉండేదని చెప్తుండేవారు. కొంతమంది వారిని అక్కా చెల్లెళ్ళు అంటారు. మరికొందరు 2 గంగమ్మలు ఒకటేనని భావిస్తారు. తాళ్లపాక గంగమ్మ కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో ఒక మర్రి చెట్టును ఆశ్రయించుకుని రాక్షసి రూపంలో ఉండేది. ఏదో పని మీదుగా అటుగా వెళ్తున్న రామానుజాచార్యుల వారు ఆ తాళ్లపాక గ్రామంలో ఒక అరుగు మీద పడుకుంటారు. రాక్షసి రూపంలో ఉన్న తాళ్లపాక గంగమ్మ చెట్టు మీద నుంచి అమాంతంగా రామానుజాచార్యుల వారి మీదకి దూకి ఆయన్ని మింగేయాలని చూస్తుంది. వెంటనే నిద్ర మేల్కొన్న రామానుజాచార్యుల వారు ఉలిక్కిపడి లేచి మంత్రించిన అక్షింతలను గంగమ్మ పైకి చల్లి ఆమెని చిన్నపిల్లగా చేసేస్తారు. ఆ చిన్న బిడ్డను ఆయన అక్కడి నుండి తిరుపతి దాకా తీసుకువచ్చి ఆ వీధిలో చాటు మండపం దగ్గర వదిలేస్తారు. ఆమె తిన్నగా అక్కడికి దగ్గరలో ఉన్న అవిలాల గ్రామంలోకి వెళ్ళి ఒక రెడ్డి గారి ఇంటిలోకి వెళ్తుంది. ఆ రెడ్డి అతని కుటుంబ సభ్యులు ఆమెని ఎవరమ్మా నువ్వు అని అమాయకంగా ఉన్న ఆ బిడ్డను అడుగుతారు. ఆమె ఎటువంటి సమాధానం చెప్పదు. ఎవరికన్న బిడ్డో పాపం ఏం కష్టం వచ్చిందో అని ఆ చిన్నపిల్లని వారే కన్నబిడ్డలా పెంచి పెద్ద చేస్తారు. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మ ఒకరోజు తలస్నానం చేసి బావి దగ్గరకు నీరు చేదుతూ ఉంటుంది. అప్పట్లో తిరుపతిని ఆ పరిసరాల ప్రాంతాల్లో ఒక క్రూరుడైన పాలెగాడు పరిపాలించేవాడు. అతను 76 పాలెగాళ్ళకి పెద్ద. అతను ఎంతో నికృష్టమైన పనులు చేసేవాడు. కన్నెపిల్ల కనిపిస్తే చాలు వాడు వాళ్ళని నరకయాతన పెట్టి అతని కామవాంఛ తీర్చుకునేవాడు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని చంపేసేవాడు. ఒకవేళ వాడికి తెలియకుండా ఎవరైనా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆమె మొదటి రాత్రి వాడితోనే గడపాలి. ఆ సమయంలో అవిలాల మీదుగా వెళ్తున్న ఆ పాలెగాడు నీరు చేరుతున్న గంగమ్మను చూసి మోహిస్తాడు. ఆ పాలెగాని గురించి అన్ని విషయాలు తెలుసుకున్న గంగమ్మ వాడిపై పగ పెంచుకుంటుంది. ఆ పాలెగాడికి గంగమ్మ శక్తి స్వరూపం అని తెలిసి అక్కడి నుండి పారిపోయి దాక్కుంటాడు. గంగమ్మ వాణ్ణి పట్టుకోవడానికి మారువేషం వేస్తూ తిరుగుతూ ఉంటుంది. అతన్ని రెచ్చగొట్టడానికి పచ్చి బూతులు తిడుతూ వీధులన్నీ కొండలు గుట్టలు అన్నిటినీ తిరిగేది. గంగమ్మ ఆ పాలెగాడిని పట్టుకోవడానికి బూతులు తిరుగుతూ ఉంటుంది కాబట్టి జాతర మొదటి 3 రోజులు ప్రజలు పచ్చి బూతులు తిడతారు. తిరుపతి ప్రజలు బూతులు తిడుతూ అలానే పిల్లల చేత గుంపులుగా బూతు పాటలు పాడిస్తుంటారు. అలా బూతు పాటలు పాడుతూ ఆలయ ప్రాంగణంలో ఉన్న గంగమ్మ పాదాలను కర్రతో కొడతారు. బూతులు తిడితే దైవానుగ్రహానికి ప్రాప్తమవుతారని ఇక్కడి వారు నమ్ముతుంటారు. బయట ఊరి వారికి ఇది వింతగా విడ్డూరంగా ఉండొచ్చు, కానీ ఇవి తరతరాలుగా వస్తున్న ఆచారాలు. అట్టడుగు వర్గాల వారు ఉన్నత వర్గాల వారిని బూతులు తిట్టాలనే తపన ఉంటుంది.
నిజానికి ఉన్నత వర్గాల వారిని తిట్టే అవకాశం ఈ జాతరలో కల్పించారు. ఇలా జాతర రోజు బూతులు తిట్టడం ద్వారా వారి వేదన తగ్గి ఆ భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అని అంటారు. కక్షలు ఉన్నవారు కూడా ఈ జాతరలో బూతులు తిట్టుకొని తమ కసిని తీర్చుకుంటారు. కొంతమంది అయితే అడిగి మరీ తిట్టించుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు. సరే, ఇక కథలోకి వస్తే, ఒకరోజు వేసిన వేషంలో మళ్ళీ వెళ్తే పాలగాడు కనుక్కుంటాడని భావించి వేషాలు మారుస్తూ వెళ్ళేది గంగమ్మ. అయినా ఆ పాలగాడు దొరికేవాడు కాదు. ఈ వేషాల ప్రస్తావనకు వస్తే, మనలో కొంతమంది తమరు ఆడవేషంలో ఎలా ఉంటామో ఏమో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాగే ఆడవారు కూడా మగవేషంలో ఒక్కసారైనా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక తల్లిదండ్రులకైతే తమ పిల్లలకు వివిధ వేషాలు వేయించి కన్నులారా చూసుకోవాలని ముచ్చట పడుతుంటారు. గంగమ్మ వేసిన వేషాలు వేసుకోవాలని చాలామందికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది కూడా. జాతర జరగబోతుంది అని ముందు తెలియజేయడానికి ఒక దళితుని చేత దండోర వేయిస్తారు. దాన్నే చాటింపంటారు. జాతర ప్రారంభానికి ముందు తిరుపతి వారు, అవిలాల వారు కొన్ని పూజలు చేసి ఆ సాంగ్యం పళ్ళాన్ని మార్చుకుంటారు. తర్వాత గంగశిల దగ్గర నుండి జాతరకు శ్రీకారం చుడతారు. గంగమ్మ జాతర బైరాగి వేషంతో మొదలవుతుంది. ఆ తర్వాత బండ వేషం, తోటి వేషం ఉంటుంది. గంగమ్మ అలా వేషాలు మారుస్తూ చివరిగా దొరవేషంలో వచ్చి ఆ పాలెగాడిని పిలవగా ఆ పాలెగాడు మా దొర వచ్చాడని భావించి బయటకు వస్తాడు. గంగమ్మ ఒక్క ఏటికి ఆ పాలెగాడిని తెగ నరుకుతుంది. దాంతో తిరుపతి ఆడపిల్లలకు పట్టిన పీడ పోతుంది. ఆ తర్వాత అమ్మవారు మాతంగి వేషం వేస్తారు. ఆఖరి రోజున జాతర అంగరంగ వైభవంగా జరిపిస్తారు. తిరుపతి మొత్తం ఎక్కడ చూసినా డప్పుల శబ్దాలతో మారిమోగుతూ ఉంటాయి. 1875లో దున్నపోతుల్ని, మేకల్ని, కోళ్లను గంగమ్మ జాతరకు బలిగా ఇచ్చేవారంట. క్రమంగా తిరుపతి పెద్ద పట్టణం కావడంతో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చాక దున్నపోతుని బలి ఇవ్వడం బలవంతంగా అరికట్టారు. కాలక్రమేణా చాలా వేషాలు కనుమరుగవుతూ వస్తున్నాయి. కొన్ని ప్రధానంగా ఇప్పటికీ ఆచరణలోనే ఉన్నాయి. బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం, గొల్ల వేషం, కోమటి వేషం, సుంకరి కొండల వేషం, కొండమ్మ నాయని వేషం, ఇలా చాలా వేషాలు ఉన్నాయి. అలాగే మరికొంతమంది నాలుకకు శూలాలు గుచ్చుకొని వేపాకులతో చీరగా ధరించి అమ్మవారిని నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. అమ్మవారికి అంబలి అంటే చాలా ప్రీతికరం. ఆ గుడి దగ్గర అంబలిని కూడా పంచిపెడుతూ ఉంటారు. తాతయ్యగుంట గంగమ్మ గుడి ముందు 7 నుండి 8 అడుగుల ఎత్తు ఉండే పెద్ద భయంకరమైన గంగమ్మ బొమ్మను కొయ్యతో, వరిగడ్డితో, బంకమట్టితో, వివిధ అలంకారాలతో తయారు చేస్తారు. ఈ గంగమ్మకి పూజలు చేశాక పేరంటాలు వేషం వేసుకొని వచ్చి గంగమ్మ చంపని నరికేస్తారు. ఇది చాలా కీలకమైన పూజా కార్యక్రమం. గుడి ప్రాంగణంలో వేల మంది భక్తులు కిక్కిరిసిపోతుంటారు. గంగమ్మ చంప నరికిన తర్వాత ఆ బంకమట్టి కోసం భక్తులు తొక్కిసలాడతారు. 8 అడుగుల విగ్రహంలో గోరంత మట్టిని కూడా మిగల్చకుండా తీసుకొని వెళ్తుంటారు. అంటే ఆ బంకమట్టి భక్తులు ఎంత పవిత్రంగా భావిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా మనం ఇప్పుడు మనకున్న పరిజ్ఞానంతో చూస్తే ఇవన్నీ కొంచెం వింతగా విడ్డూరంగా ఉండొచ్చు. ఇవన్నీ ఆచరించడం వల్ల మనం ఎక్కడి నుండి వచ్చామో అన్న మూలాలు మనం మర్చిపోకుండా ఉంటాం. మన జనరేషన్ ఉత్తరాల దగ్గర నుండి మొబైల్, వాట్సాప్ మెసేజెస్ దాకా వచ్చేసింది. కానీ వందల ఏళ్ల నాటి చరిత్ర ఎలా ఉండేదో తెలియాలంటే ఇలాంటి జాతరల గురించి మనందరికీ తెలియాలి. ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ అయ్యేలాగా మీరే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.